ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో, ఒక జోక్ చెప్తాను, తర్వాత యూల్ అండర్స్టాండ్ హౌ ద షో ఇస్. ఓకే, అంటే అడవి తెలుసు కదా అందరికి, అడవి తెలుసు కదా. ఆ అడవిలో చాలా జంతువులు ఉంటాయి. ఒక ఏనుగు, ఒక కుందేలు పక్కన నడుస్తున్నాయి అనమాట రోడ్డు మీద. అడవిలో ఉన్న చిన్న రోడ్లో ఏనుగు కుందేలు నడుస్తుంది. ఏనుగు కుందేలుతో మాట్లాడుతుంది అనమాట. అరే కుందేలు, నువ్వు భూమికి చాలా దగ్గరగా ఉండవు, ఎందుకంటే కుందేలు చాలా చిన్నది కదా, భూమికి చాలా కింద దగ్గరలో ఉంటుంది, ఏనుగు పొడుగుంటుంది పైన. అయితే భూమికి చాలా దగ్గర ఉండవు కదా, భూమి మీద చాలా పెంట, చాలా చెత్త ఇవన్నీ ఉంటాయి, నీకు పర్వాలేదా అంటే కుందేలు అంటది అనమాట, చూసి చూడనట్టు వదిలేయాలి ఇవన్నీ. ఏనుగు అడగండి ఇలాంటివన్నీ ఉంటాయి కానీ చూసి చూడనట్టు వదిలేయాలి అనేసి. సరే అని చెప్పాను కదా. కొంచెం ముందుకెళ్ళగానే ఏనుగు అడుగుతుంది, పెంటే కాదు పేడ కూడా ఉంటుంది కదా, నువ్వేం చేస్తావు, నీకు అంటుకుంటుంది కదా, భూమికి దగ్గర ఉంటుంది కదా, నీకు అంటుకుంటే ఏం చేస్తావు అంటే చూసి చూడనట్టు వదిలేయాలి, బోల్డ్ అంటుకుంటే ఏం చేయలేం కదా. అయితే సరే చూసి చూడనట్టు వదిలేయని చెప్పి ఏనుగు కొంచెం ముందుకెళ్ళగానే కుందేల మీద ఇంత పేడేసింది. కుందేలు పైకి చేసింది, చూసి చూడనట్టు వదిలే. ఇమీడియట్లీ ఏం చేయలేదన్నమాట. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగానే ఏనుగుకి ఎక్కడ దొరదేసి తొండంతో కుందేలను పట్టుకొని దాన్ని వదిలేసింది. మీ అందరూ 90s బాన్ ఎవరైనా ఉన్నారా? ఓకే, 2000s బాన్, గివ్ మీ ఎ క్లాప్. నేను 90s బాన్, ఎగ్జాక్ట్లీ చెప్పాలి 92 బాన్. మీకు మీ చిన్నప్పుడు ఫోటోలు గుర్తున్నాయా? ఎలాంటి ఫోటోలు ఉన్నాయి నీకు? స్టూడియోలో తీసినాయా? ఓకే, మా టైంలో ఫోటోలు అలా ఉండేవి కాదు. మా చిన్నప్పుడు ఫోటోలు మాకు బట్టలు ఇప్పిస్తారు ఫస్ట్. బట్టలు ఇప్పిసి, ఇంట్లో బట్టలు ఇప్పిసి ఫోటో స్టూడియో దాకా బట్టలు ఇప్పిసి తీసుకెళ్తారు. ఫోటో స్టూడియోకి వెళ్ళేప్పుడు మొత్తం అంతా ఎక్కడ ఇప్పిసి ఇంత పెద్ద జస్ట్ ఒక ముఖానికి అందించిస్తారు. అందించి యాప్లో చేతిలో పెట్టి నించొని ఇలా ఫోటో స్టూడియోలో. నాదో ఫోటో ఉంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. అండ్ ప్రతి అమ్మమ్మ ఇంట్లో, నాన్నమ్మ ఇంట్లో మీరు వెళ్ళండి, మంది ఒకటి బట్టలు లేని ఫోటో. ఇది ఎవరి కోసం తీస్తారో ఎందుకోసం తీస్తారో తెలియదు. అమ్మమ్మని అడిగాను, చాలా ముద్దుగా ఉంది, ఏంటి ఇదే ముద్దుకుంది. అండ్ ఈ ఫోటో లైఫ్ సైజ్ ఫోటో చేసి ఇంట్లో తగలెట్టేస్తారు తెలుసా, హాల్ మధ్యలో అంటిస్తారు ఇలా. అండ్ ఊర్లో కానీ మీరు ఒకవేళ గుమ్మ ముందు నుంచి నడుస్తున్నారు అనుకోండి, ఇంట్లో డైరెక్ట్గా చూస్తే మీకు ఆ ఫోటో కనబడుతుంది. నాన్నమ్మ ఉందా మీకు? ఏంటా మళ్ళీ ఒకసారి థింక్ చేయి, ఉన్నారా లేరా, లాస్ట్ ఎప్పుడు డబ్బులు ఇచ్చారో, లేకపోతే నీ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకున్నారు. అందరికీ నాన్నమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా. అండ్ ప్రతి అన్నమ్మ ఇంట్లో, నాన్నమ్మ ఇంట్లో ఒకవేళ మీరు వెళ్ళారనుకోండి, మీకు ఒక స్టోరీ చెప్తారు. ఏది, ఊరికి వెళ్ళారనుకోండి, విలేజ్కి వెళ్ళారనుకోండి, మీ చేయి పట్టుకొని పొలం గట్టు దాకా తీసుకెళ్తారు. ఒక పొలం గట్టు దగ్గర నించోబెట్టి, ఒకప్పుడు ఇదంతా మంది, ఒకప్పుడు ఈ డైలాగ్ ఉంటుంది, ఒకప్పుడు. మరి ఏం చేశాడంటే మొత్తం మీ తాత పోగొట్టాడు, ఈ 70 ఎకరాలు పోగొట్టాడు ముసలి. మొత్తం 70 ఎకరాలు దేనికి అంటే ప్యాకెట్లో పోగొట్టాడు. అంత పెద్ద గ్యాంబ్లరా, ఫుల్ ప్యాకెట్ ఆడాడు. ఈ ప్యాకెట్ లేదనుకో ఏ పిన్నుకో రాస్తాడంట. ప్రతి అమ్మమ్మ ఇంట్లో, నాన్నమ్మ ఇంట్లో ఏ పిన్నుకో వెళ్ళిపోయింది. మన ఆశ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు మనకి వేరే పెళ్ళిలో కనబడతారు. మనం అన్నం తింటున్నప్పుడు, ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు వస్తారు, ఏరా నేను నీకు గుర్తున్నానా, లేవు గుర్తులేవు. అండ్ ఇంకో రిలేటివ్ ఉంటారు కదా, మన దగ్గరికి వచ్చి, నేను నీకు తెలుసా, కరెక్ట్గా ఏదో తింటున్నప్పుడు లేకపోతే ఏదో చేస్తున్నప్పుడు, తెలుసా నీకు, తెలీదు, నేనే నీకు చిన్నప్పటికి అడిగాను, గుర్తుందా. ఇక్కడ ఎంతమందికి గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అన్నారు, క్లాప్ ఒకసారి. లవర్ లేరా ఎవరికి? లవర్స్ నో 10th క్లాస్ ఉందా బ్రేకప్? అదే చూసారా మీ. ఇప్పుడు అమ్మాయి వచ్చి నెంబర్ ఇస్తుంది. మా టైంలో అలా కాదు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మాయిలకి నెంబర్లు ఉండేవి కాదు, బాబుల నెంబర్లు ఉండేవి. అమ్మాయికి ఫోన్ నెంబర్ అంటే వాళ్ళ డాడీ నెంబర్ ఉండేది తెలుసా. అమ్మాయి నెంబర్ అడిగాం అనుకో, వాళ్ళ డాడీ నెంబర్ డాడీ ఇచ్చింది. మేము కూడా జడ్నా కొడుకులాగా రెడీ హాయ్, వాళ్ళ బాబు అటు నుంచి హాయ్. అండ్ అప్పుడులో చాటింగ్ వేరేలా ఉండేది తెలుసా. ఇప్పుడు అంటే చాటింగ్ చేయడానికి కిస్ ఇమోజీ, హార్ట్ ఇమోజీ, డాన్స్ ఇమోజీ, వస్తావా ఇమోజీ. ఆ ఇమోజీ అండి, ఒక ఇమోజీ ఉంటుంది, వస్తావా ఇమోజీ, ఇట్లా కన్ను ఒకటే ఉంటుంది అనుకోండి. అండ్ ఇదొక ఇమోజీ, నాకు ఈ ఇమోజీ అర్థం కాదు, దేనికి వాడతారు ఇది. చూసారు కదా మీరు అందరూ ఇమోజీలు వాడతారు కదా, నాలుగు ఒకటి పక్కన ఉంటుంది, కుక్కలా ఉంటుంది అది. ఇప్పుడు చాటింగ్ అంతా ఇమోజీలు వాడి హాయ్ అని మామూలుగా మాట్లాడతారు. మా టైంలో అలా కాదు, హాయ్ పంపించాలన్నా సరే ఫస్ట్ 100 సార్లు ఆలోచించాలి. అండ్ అప్పుడులో నోకియా 1100 ఫోన్ ఉండేది నా దగ్గర. ఫోనుల్లో బాహుబలి అది ఎట్టుకోవటం ఇంకో బొర్రెటి పొద్దు. అప్పుడులో మొఖాలు ఎలా ఉండేవంటే, అమ్మాయిలకి గుడ్ మార్నింగ్ చెప్పలేదు ఇంకా అమ్మాయి ఏడ్చేస్తుంది. నువ్వు లవ్ తగ్గిపోయింది, లవ్ చేయట్లేదు, నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేను, రేపు పొద్దున్న నువ్వు 9 నెలలు చూసుకుంటావు. అమ్మ బ్రష్ చేయలేదు,
గుడ్ మార్నింగ్ ఏడ్ చేస్తాను నీ మొఖం. అండ్ అప్పుడులో గుడ్ మార్నింగ్ కూడా గుడ్ మార్నింగ్ అని కాదు, బికాజ్ ఒక మెసేజ్లో 120 నెంబర్లు టైప్ చేయొచ్చు అనమాట. GOD MORNING అంతే, అలాంటి మెసేజ్లు. ఇప్పుడు GM. అప్పుడులో గొడవలు ఉండేవి, ఎలాంటి డేట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏ డేట్? దాని పిల్లి బర్త్డే, కుక్క బర్త్డే, దాని బర్త్డే, వాళ్ళ అమ్మ బర్త్డే. నా బర్త్డే నాకు గుర్తులేదు, ఈ బర్త్డేలు గుర్తులేవు అని చెప్పేసి గొడవ. వీళ్ళకి గొడవ సరే, ఈ గొడవ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంకో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే డైరెక్ట్ బ్రేకప్ వదిలేస్తారు వీళ్ళు. గుడ్ గుడ్, చాలా. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీకు తెలుసా? తెలీదా? మీరు కూడా నాకు తెలియదులేండి. ఏంటి ఇక్కడ కలర్ పెట్టి కొంచెం చూసుకుంటున్నారా? ఇప్పుడే సిగ్నల్ దగ్గర ఉన్నా వచ్చేటప్పుడు. ఏమైంది తెలుసా, నేను వస్తా ఉన్నా, బండి మీద వస్తా ఉన్నా, స్కూటీ మీద వస్తా ఉన్నా, సిగ్నల్ కోసం మధ్యలో ఆగాను అనమాట. ఆగిన తర్వాత ఒకటి పరిగెత్తుకుంటా వచ్చిండు. అన్న లాస్ట్ పీస్ అన్న కొనన్నా అన్నాడు. లాస్ట్ పీస్ ఏది? కళ్ళజోడు. నాకు వద్దు, పోరా బాబు అన్న. తర్వాత వాడే కళ్ళజోడు తీసి ఇట్లా తీసి వాడు నాకు ఇలా పెట్టాడు అనమాట. పెట్టేసి అన్న హీరో లెక్క ఉన్నావన్నా అన్నాడు. ఎంత అన్న? తర్వాత మళ్ళీ నాకు ఇంకా నమ్ముద్ది కదా, హీరో లెక్క ఉన్నామని ఇలా చూసాను అనమాట. వెంటనే వాడు అక్కడ పక్కన బుడగలు అమ్ముకున్నాడు ఒకడు ఉన్నాడు. వాడిని పిలిచాడు. వాడిని పిలిచి అన్న ఎలా ఉన్నాడు అన్నాడు. హీరో లెక్క ఉన్నాడు అన్నాడు. ఇంకా నాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. ఓకే, ఎంత అన్న? 2500 అన్న, నీకు కాబట్టి 250కి ఇస్తా అన్నాడు. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ సిగ్నల్ నుంచి బయలుదేరుతున్నప్పుడు నా కమ్యూనిటీ కలవడమే కదా వీడియోలా ఆ బుడగలో ఉన్నాయి. అన్న ఆగన, నేను కూడా వస్తున్నా అన్నాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు. అయిపోయింది స్కామ్. సరే ఎట్టయితే కొన్నాం కదా, హీరో లెక్క కొన్నాం కదా అని చెప్పేసి మా నాన్న ఇంటికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న సెల్ఫీ తీసుకొని మా మమ్మీకి పెట్టినా అనమాట. అమ్మ ఎలా ఉంది ఏంటన్నా? మాకు తెలియకుండా చుక్కడాలు ఎప్పుడు తీసుకున్నారా అని. కోల్. ఓకే, గుడ్. ఏంటి బ్యాగ్ తెచ్చారనుకుంటున్నారా? బ్యాగ్ మళ్ళీ తర్వాత చెప్తాను మీకు బ్యాగ్ గురించి కథ. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా స్టాండప్ కామెడీ చూసారా? ఎవరన్నా చూడలేదు? ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చెప్పాను. ఓకే, ఏం లేదండి అసలు ఫార్మెట్. నేను జోక్స్ చెప్తాను, మీరు నవ్వాలి. ఒకవేళ మీరు నవ్వలేదనుకోండి, అవే జోక్స్ నేను మళ్ళీ చెప్తాను. నేను రీసెంట్గా మామూలుగా ఒక పెళ్లి చూపులకి వెళ్ళాను అనమాట. పెళ్లి చూపులకి వెళ్ళాను. ఏంటి భయ్ అలా చూస్తున్నావు అంటే, మేము వెళ్ళకూడదా పెళ్లి చూపులకి? వెళ్ళాను అనమాట. వెళ్ళాను, బాగానే ఉంది. కూర్చున్నాను, అమ్మాయి ముందు ఇట్లాగే కూర్చున్నాను అనమాట. కూర్చున్నా బాగానే ఉంది, చూస్తున్నాను. అమ్మాయి అసలు నా వైపు జోన్ కూడా చూడండి. హైక్ లెటర్స్ పంపించు, నీ పే స్లిప్స్ పంపించు, నీ మేనేజర్ నెంబర్ పంపించు. నా మేనేజర్ నెంబర్ నీకెందుకురా? నేను పెళ్లి చూపులకు వచ్చినా ఇంటర్వ్యూకి వచ్చినా? సరే అని చెప్పేసి నేను అన్నీ ఇచ్చేసాను అనమాట. ఆమెకి అన్నీ ఇచ్చేసా, బాగానే ఉంది. నెక్స్ట్ డే అమ్మాయిని అడిగాను అనమాట. నెక్స్ట్ డే మా ఫాదర్ని అడిగాను అనమాట. ఏమని? నన్న అమ్మాయి ఏం చేస్తుంది నేను? మా నాన్న చెప్పాడు, అమ్మాయి హెచ్ఆర్రా అన్నాడు. హెచ్ఆర్లతో మనకు తెలిసిన విషయమే కదా, తెగేవారాలు కాదు కదా ఇవన్నీ. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను అనమాట. ఏమని అడిగాను, మేడం మీరు నాకు నచ్చారు, నేను మీకు నచ్చానా లేదా అని. అమ్మాయి అసలు బ్యూటిఫుల్గా ఆన్సర్ చెప్పింది. ఇప్పటిదాకా నేను మర్చిపోలేకపోతున్నాను. వీళ్ళు అప్డేట్ యూ లెటర్. ఓకే, బాగానే ఉంది. ఓకే, యాక్చువల్గా నన్ను బాగా గమనించండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను వాడతాను. అంటే నేను 4వ తరగతి నుంచి వాడుతున్నాను. వాడు మాత్రం అన్నీ లాంచ్ చేశాడు. టర్మరిక్ లాంచ్ చేశాడు, ఎలావెరా లాంచ్ చేశాడు, వైట్ లాంచ్ చేశాడు, ఎక్సెప్ట్ బ్లాక్ అన్నీ లాంచ్ చేశాడు. యాడంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న పాప వస్తుంది కదా, మమ్మీ అనుకోండి. నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నా. ఇప్పటిదాకా నా దగ్గరికి ఎవరు రాలే, డాడీ. రీసెంట్గా ఏమైందంటే, నేను మామూలుగా ఇంటికి వెళ్తాకని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన. ఆటో కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఒక ఆటో వచ్చింది. సరే ఎక్కాను అనమాట. ఆటో ఎక్కాను, బాగానే ఉంది, కూర్చున్నాను. వాడితో నాకు కాన్వర్సేషన్ జరిగింది. ఎంత కాన్వర్సేషన్ జరిగిందంటే, నాకు ఎంత వస్తుందో తెలుసు, వాడికి ఎంత వస్తుందో తెలుసు. అంత కాన్వర్సేషన్ జరిగింది మా ఇద్దరి మధ్య. సరే నాకు ఎంత వస్తుందని చెప్పినాను ఒక సరదాకి. వాడు అన్నారు, సార్ నేను అంత పెట్టి మొన్నే ఆటో కొన్నా అన్నాడు. తర్వాత మాటలో భయ్యా నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు, హెల్ప్ చేస్తామని అడిగాడు ఆటో వాడు. సరే చేస్తాను, చెప్పు ఏం చేయాలన్నా. భయ్యా కొద్దిగా హైటెక్ సిటీ మాదాపూర్ చెక్ పోస్ట్ అని నన్ను అనుమంటున్నాడు. అరే బీటెక్ మెకానికల్ రా, ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయరా, కనబట్టల్లా? వాడేమన్నాడు తెలుసా, నాది ఎంటెక్ సివిల్ భయ్యా అన్నాడు. కానీ నేను జాయిన్ అవ్వలేదులేండి. నేను జాయిన్ అవ్వనని చెప్పేస్తాను. సరే ఇంకొక ఆఫర్ ఇస్తాను నీకు, ఇదే లాస్ట్ ఆఫర్, మళ్ళీ ఇంకెంత మించి నేను ఆఫర్ ఇవ్వను. ఇప్పుడు జాయిన్ అయితే నీకు మంచి ఆఫర్ ఉందన్నాడు. ఏంట్రా ఆఫర్ అన్న? వాడు అన్నాడు, దసరా మామూలు ఇస్తాను నీకు. సరే అని చెప్పేసి నేనేం జాయిన్ అవ్వలేదు. మీ అందరికీ ఆటో సీటింగ్ కెపాసిటీ ఎంతో తెలుసా? 3 people. ఓకే, 3 people. ఇంతకుముందు ఏంటంటే మామూలుగా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ నడిపేవాళ్ళు అనమాట. వాళ్ళ కొద్దిగా సంస్కారం ఉంది. అంటే ఏంటంటే మామూలుగా ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి కొంతమందిని ఎక్కించుకున్నాను. ఇప్పుడు బీటెక్ వాళ్ళు నడుపుతున్నారు. ఓకే,
వీళ్ళకి అసలు అర్థం కావట్లా వాళ్ళు చెప్పింది. సీటుకు ముగ్గురా, ఆటోకి ముగ్గురా అని. వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే వేరే లెవెల్లో ఉంటుంది వీళ్ళ యాటిట్యూడ్. వీడు రాంగ్ రూట్లో వెళ్తాడు, ఎదుటోని తిడతాడు. సరే నేను ముందు కూర్చున్నా కదా, పక్కన కూర్చున్నా కదా. ఇంకా విషయం ఏంటో చెప్పనా, ఈ ఆటోలో ఎంతమంది అన్నా ఎక్కని ఒకటి ఖాళీ ఉంటుంది. ఎంతమంది అన్నా ఎక్కని ఎట్లా పోతున్నాడు అంత ఫాస్ట్గా పోతున్నాడు. సప్ 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 సప్పని కట్లు కొట్టుకుంటా పోతున్నాడు. ఎదురుగా లారీ వచ్చింది, సప్పని కట్టేసి పక్కన పెట్టారు. భయ్యా కొద్దిగా చూసుకొని బాని భయ్యా అన్న. ఆటో వాడు ఏమన్నాడు తెలుసా, తాకిందా? తాకింది ఏంద్రా? తాకిన తర్వాత నువ్వేం చేస్తావు? హాస్పిటల్లో చేరుస్తావా తీసుకెళ్ళి? మీకు కొన్ని ఆటో వెనకాల కొన్ని కొటేషన్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేస్తారు ఎవరన్నా? చీర వంక కాదు రోడ్డు వంక చూడు. ఆటో నడుపుతుంది నువ్వు చూడాలి, నేను కాదు. అర్థమైందా? ఒకవేళ అమ్మాయి కనుక ఆటోని భయమించింది అనుకుందాం, సపోజ్ అమ్మాయి కనుక ఆటో పడితే వెళ్ళిపోతుంది అనుకో, వాడిని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? గూగుల్ మ్యాప్స్లో లేని దారులు వీడికి తెలుసు. ఇంత రెస్పాన్స్ వచ్చిన తర్వాత, ఇంత బాగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా ఊరుకుంటానా? మీకు బ్యాగ్ ఎందుకు తీసుకొచ్చని చెప్పాలి కదా, చెప్తా. ఈ ఆటో వాడు ఇంకో ఆఫర్ కూడా ఇచ్చాడు. నేను దానికి ఫిదా అయిపోయాను అనమాట. ఏంటో తెలుసా? భయ్యా నువ్వు అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను మిడ్ నైట్లో 12 o'clockకి 1 o'clockని అక్కడ ట్రిప్ వేసినప్పుడు అక్కడ నాకు రైడ్లో పడకపోతే నీకు జస్ట్ లొకేషన్ పంపిస్తా, నువ్వు బుక్ చేసుకో, వచ్చిన ట్రిప్లో ఆపిస్తా అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, దట్స్ మై టైం. థ్యాంక్ యూ.